ఎగ్ ఫ్రై చేశానండి. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా చేశాను, ఎప్పుడులా కాకుండా. నేను దానికైతే ఒక 5 గుడ్లు తీసుకున్నాను. ఎగ్స్ అయితే ఒక గిన్నె పెట్టుకుని, ఒక కళాయి పెట్టుకుని, దాంట్లో కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసుకుని, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకుని వాటర్ అంతా మరగనిచ్చాను. మరిగిన తర్వాత ఎగ్స్ అన్ని బదలు కొట్టుకుని ఉన్నాయి కదండి, అవన్నీ మిక్స్ చేయవలసింది. నేను ఏంటంటే మామూలుగా వేసేసాను, మర్చిపోయి కలుపుకుని మరుకుని. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో వెరైటీగా చేసి చూపిస్తాను ఇలాగే ఫ్రై అనేది. ఇంకా అది బదలు కొట్టుకుని ఉన్నాయి కదండి ఆ గుడ్లు అనేవి, అదంతా మొత్తం అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది బాగా ఎగరబెట్టేసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు కొంచెం బబుల్స్ లాగా వస్తాయన్నమాట. దాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకో కళాయి పెట్టుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసేసాను. ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేశాను, చిన్న చిన్న ముక్కల కింద తరిగి. ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ కూడా వేసుకుని మొత్తం ఫ్రై అవనిచ్చాను. ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక టమాటా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసుల కింద, అది కూడా వేసి బాగా ఫ్రై చేసామాట. ఇదంతా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తాం అయితే నేను చూపించలేదు మీకు, మామూలుగా వేసాను. అన్నీ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇది ఎగరబెట్టుకున్నది ఉంది కదండి గుడ్లు అనేవి, అది మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కట్టి పెట్టుకోవాలి మనం. అది చిన్న చిన్న ముక్కల కింద ఉంటుంది అన్నమాట. ఇంక దాన్ని కూడా తీసి అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు ముందే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా వేసుకుని ఎగ్స్ అనేది ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నమాట. ఫ్రై అయిన తర్వాత కొంచెం పొడి మసాలా అయితే లైట్గా వేసుకున్నాను, అది కూడా వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేశాను. కొద్దిగా సాల్ట్ తగ్గితే నేను ఫస్ట్లో కొంచెం వేసాను సాల్ట్ అనేది, ఉడికేటప్పుడు కూడా లైట్గా వేసాను. తర్వాత కొద్దిగా వేసుకున్నా, కొంచెం తగ్గితే మళ్ళీ కొద్దిగా వేసాను, దానికి సరిపోయినంత వేసుకుని బాగా ఫ్రై చేసేసానండి. దాన్ని అయితే బాగా ఈరేటట్టు ఫ్రై చేసాను, మొత్తం అంతా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయితే బాగుంటుంది. మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఇంకా బబుల్స్ లాగా చిన్న ముక్కల కింద మనకు బాగా కనపడేది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రై అయితే.